సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా నిర్వహిస్తున్న ఈ ఐఎస్ 14489 సేఫ్టైజేషన్ అండ్ మెథడ్స్ సంబంధించిన ఓరియంటేషన్ కమ్ శిక్షణ కార్యక్రమానికి విచ్చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విచ్చేసిన ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులందరికీ కూడా నా నమస్కారం. ముందుగా ధన్యవాదాలు తెలియజేయాలి, ఎందుకంటే వారు ఇనిషియేటివ్ తీసుకుని మనందరికీ ఫైన్ ట్యూన్ ది ఆర్గనైజేషన్. మనకి బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్కు సంబంధించి ఉంది, లేదా మైన్స్ యాక్ట్ కింద ఉండవచ్చు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్ట్స్ లెజిస్లేషన్స్ కింద మ్యాండేట్ అన్న అయి ఉంటుంది, లేదా ఇండస్ట్రీ అసోసియేషన్స్ కానీ లేకపోతే ఆ ఇండస్ట్రీ కానీ వాళ్ళంతా వాళ్ళు ఇవాల్వ్ చేసుకున్న సెట్ ప్రాక్టీసెస్ అండ్ పాలసీస్ కూడా ఉండొచ్చు. నౌ ఈ ఆడిట్ చేస్తూ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ MSIHCలో జనరల్ డైరెక్షన్ ఉంది టు హ్యావ్ సేఫ్టీ ఆడిట్. హౌవెవర్ నౌ హౌ టు కండక్ట్ ది ఆడిట్ అనే ఆ స్పెసిఫిక్ గైడ్ లైన్ అక్కడ మనకు లేదు కాబట్టి ప్రాబబ్లీ వీ మే హ్యావ్ టు ఫాల్ బ్యాక్ ఆన్ ది సేఫ్టీ ఆడిట్ మెథడాలజీ దట్ హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ బై BAS. BASకు సంబంధించి ఇప్పుడు ఈ 14489 ఏదైతే చెప్తూ ఉన్నారో ఈ స్టాండర్డ్ ఇన్ కంజంక్షన్ విత్ ఆల్ అదర్ స్టాండర్డ్స్ విచ్ దే హ్యావ్, అది స్టోరేజ్ కానీ లేకపోతే హ్యాండ్లింగ్ కానీ లేకపోతే టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్, ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్ ఎట్సెట్రా ఏవైతే ఈరోజు మీకు సెషన్స్లో డిఫరెంట్ సెషన్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు, ఇవన్నీ కలిసి కట్టుగా మనము ఏ విధంగా సేఫ్టీ మెజర్స్ ఇంప్రూవ్ చేయగలము, సో దట్ రిస్క్ మిటిగేట్ చేసి సేఫ్టీ మెజర్స్ ఇంప్రూవ్ చేసి తద్వారా మనము ఆ ఇండస్ట్రీ ప్రొడక్టివిటీ ఎప్పుడు పెరుగుతుంది అంటే వెన్ వర్కర్స్ ఆర్ ఏబుల్ టు వర్క్ వితౌట్ ఎనీ ఫియర్ ఆర్ వరీ, ఏదైనా ప్రమాదం జరుగుతుందని భయపడకుండా వాళ్ళు వర్క్ చేసినప్పుడు ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అదేవిధంగా ఇండస్ట్రీకి ఆర్ ఆ ఎస్టాబ్లిష్మెంట్కి కూడా అసెట్ డ్యామేజ్ జరగకుండా లేకపోతే వాళ్ళకి ప్రొడక్షన్ ఆపాల్సిన అవసరం లేకుండా వాళ్ళు కంటిన్యూస్ ప్రాసెస్లో వాళ్ళు ప్రొడక్షన్ కంటిన్యూ చేసుకోగలరు. కాబట్టి ఇది దానికోసం వాళ్ళు చర్య తీసుకోవాలి. అదేవిధంగా అతి ముఖ్యమైనది ఖచ్చితంగా హ్యూమన్ లైఫ్కి ఏ విధమైన ప్రమాదం జరగకూడదు, యాక్సిడెంట్ జరగకూడదు, ప్రమాదం జరగకూడదు. దానికోసం తీసుకోవాల్సిన అన్ని స్టెప్స్కి సంబంధించి ఆడిట్ జరగాలి. ఆడిట్ అనేది ఆడిట్ ఎలా చేస్తారు, బేసిక్గా వాళ్ళు ఇంటర్వ్యూ చేయవచ్చు లేకపోతే అబ్జర్వ్ చేయవచ్చు. ఏవేవి విధమైన సైనేజ్ ఉండాలి, ఆ సైనేజ్ ఉందా లేదా, లేకపోతే ఆ విధమైన ఫిజికల్ అరేంజ్మెంట్ చేస్తున్నారా, వెదర్ ఇట్స్ ఎ కారిడార్, వెదర్ ఇట్స్ ఎ స్టోరేజ్ స్పేస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో తీసుకోవాల్సిన అన్నిటినీ డాక్యుమెంట్ ఏదైతే డాక్యుమెంట్ పెట్టుకున్నారో ఆఫ్ సైట్ ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్స్ లాంటివి వాటన్నిటి ప్రకారము ఫాలో అవుతూ ఉన్నారా, ఇవన్నీ అబ్జర్వ్ చేసి అనలైజ్ చేసి ఉన్న డేటాని అనలైజ్ చేసి ఆడిట్ ఏ విధంగా చేయాలనేది ప్రిస్క్రైబ్ చేయడము. ఎలా చేస్తే ఒక స్టాండర్డైజేషన్ ఉంటుంది. స్టాండర్డైజేషన్ అనేది సంథింగ్ లైక్ యూ కెన్ సే ఇట్స్ ఎ బెంచ్ మార్క్ కైండ్ ఆఫ్ ఏ మెథడ్. అంటే ఈ విధమైన మినిమం స్టాండర్డ్, ఈ విధమైన బెంచ్ మార్క్, ఒక మోడల్ టెంప్లెట్ ప్రకారం మీరు చేయండి అంటారు. దానికంటే మించి ఇంకా ఎడిషనల్గానో లేకపోతే బెటర్గా చేయాలనుకుంటే దట్ ఈస్ లెఫ్ట్ టు ద ఇండివిజువల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ వాట్ ఎవర్ ద ఎంప్లాయర్ కన్సర్న్. సో ఈ మంచి కార్యక్రమానికి లేదా ఈ వెరీ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ప్రోగ్రామ్కి మనకి ఎంతో సహాయం చేసిన BAS వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐ విల్ రిక్వెస్ట్ ఆల్ ద ఆఫీసర్స్ టు కైండ్లీ పే అటెన్షన్, ట్రై టు basically build upon what you have learned today. Maybe if some of you are interested, we are more than willing to depute you to any other higher courses if you are really that interested to learn more on the industrial safety related aspects. నేను గౌరవ మంత్రివర్యుల గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేసి మనతో పార్టిసిపేట్ చేయడానికి ట్రైనింగ్ ప్రోగ్రాంలో అంగీకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవనీయులైన మంత్రివర్యులు నమస్కారం. ఈరోజు విజయవాడలో ఈ BAS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు నిర్వహిస్తున్న ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దానికి నేను హాజరవడం కూడా చాలా ఆనందంగా ఉంది. గతంలో ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, NDA కూటమి ఏర్పడిన తర్వాత
కంటిన్యూస్గా ఇన్సిడెంట్స్ జరగటం, యాక్సిడెంట్స్ జరగటం, 43 మంది చనిపోవటం, అందులో ముఖ్యంగా సినర్జీ కంపెనీలో భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరగటం, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆడికి అటెండ్ అయ్యి వసుధా మిశ్రా గారి టీంని ఆదేశించడం, ఎందుకు జరుగుతున్నాయి, జరగకుండా ఏం చేయాలి అనే దాని మీద మరి వసుధా మిశ్రా గారి టీంని నియమించడం, నివేదిక ఇమ్మని. వెంటనే ఆ తర్వాత కూడా నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో యాక్సిడెంట్ జరగటం, ఇలా కంటిన్యూస్గా జరుగుతున్న ఈ తరుణంలో ఈ యొక్క ఇన్సిడెంట్స్ జరగకుండా ఏం చేయాలి అనే అయోమయ పరిస్థితిలో ఏదైతే స్టార్టింగ్లో సెక్రటరీగా శేషగిరి బాబు గారు ఉన్నప్పుడు స్టార్టింగ్లో నేను వచ్చి స్టార్టింగ్లో కొత్తలో ఆయనే ఉండేవారు. తర్వాత మళ్ళీ ఎంఎం నాయక్ గారు, తర్వాత వాణి గారు రావటం, ఎప్పుడైతే మళ్ళీ శేషగిరి బాబు గారు రీఎంట్రీ ఇచ్చారో ఆ రోజు నుంచి కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా వేగవంతంగా తీసుకెళ్తా ఉన్నారు. చాలా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చింది. ఈ కార్యక్రమమే కాదు, ప్రతి ఒక్కటి కూడా ఈ సేఫ్టీ ఈరోజు ఈ మన పరిశ్రమల్లో అభివృద్ధి ఎంత ముఖ్యమో అలాగే కార్మికుల యొక్క ఆరోగ్యం, వాళ్ళు అదేవిధంగా రక్షణ కూడా అంతే ముఖ్యం. అందులో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మాకు ఒకటే చెప్పారు, మనకి ఏమీ తెలియదు అనుకుని నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. ఈ 75 సంవత్సరాల వయసులో నాకేమీ తెలియదని భావిస్తానే నేను ప్రతిదీ అప్డేట్ అవుతూ నేర్చుకుంటూ వస్తున్నాను. అలాగే మీరు కూడా ప్రతిదీ నాకేమీ తెలియదు అనుకుని నేర్చుకుంటానే వెళ్ళండి అని చెప్పారు. ఒకవేళ మనకు అన్నీ తెలుసు అనుకుంటే జగన్మోహన్ రెడ్డిలా తయారవుతారు మీరు. మనకేమీ తెలియదని ఎప్పుడు ముందుకు సాగండి అని చెప్తూ ఉంటారు. మరి అలాగే ఈరోజు కూడా మరి సేఫ్టీ ఆడిటింగ్ విషయంలో కానీ ప్రతి ఒక్కరూ ఈ అధికారులు మన పని మనం సవ్యంగా చేస్తే ఇన్సిడెంట్లు నివారించవచ్చు అనే నెపంతో మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మరొకసారి BIS వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరిన్ని కార్యక్రమాలు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున భవిష్యత్తులో కూడా ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు మేము పూర్తిగా సహకారం అందిస్తాం. అలాగే పరిశ్రమలు అభివృద్ధి చెందాలి, అయితే కార్మికుల భద్రతని ఖచ్చితంగా మనం పాటించవలసిన అవసరాలు ఉన్నాయి. కార్మికులు వాళ్ళు కూడా భద్రతను పాటించవలసిన అవసరం ఉంది. చాలాసార్లు ఈ మధ్యకాలంలో కూడా చాలా చోట్లకు వెళ్తే వాళ్ళు అనేక విచిత్రమైన కారణాలు చెప్పడం జరిగింది. మీరు హెల్మెట్ ఎందుకు వేసుకోవట్లేదంటే ఒక యాజమాని మాతో చెప్పాడు, ఇంచుమించు 500 ఫైన్ వేస్తూ ఉన్నాం ఈ భద్రత పాటించకపోతే, మాకు నెలకి ఇంచుమించు వేలలో ఆ ఫైన్ వస్తూ ఉంది కానీ వాళ్ళు మాత్రం భద్రత అనేది పాటించట్లేదని చెప్పి మరి ఒకళ్ళిద్దరిని అడిగితే విచిత్రమైన సమాధానాలు చెప్పిన పరిస్థితి. జుట్టు ఊడిపోతుంది హెల్మెట్ పెట్టుకుంటేనో, రకరకాల కారణాలు చెప్పే పరిస్థితి. మరి ఇవన్నీ అధిగమించకపోతే మరి ఈ శాఖకి చెడ్డపేరు వచ్చే పరిస్థితి ఉంది. మరి ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వాలు తప్పిదాల వల్ల లాస్ట్ ప్రభుత్వం వచ్చిన 4-5 నెలల్లో కంటిన్యూస్గా ఇన్సిడెంట్లు జరిగినాయి. మరి అవి నివారించడానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం కానీ అలాగే ఇలాంటి విషయాల్లో యాక్టివ్ పార్ట్ తీసుకుని అత్యంత వేగవంతంగా ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపించాలనే అడుగులు వేస్తున్న సెక్రటరీ గారికి అలాగే నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ఢిల్లీ నుంచి విచ్చేసిన నిపుణులందరికీ కూడా మరొకసారి నా నమస్కారాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.
I request all of you to please sit down. ఈ మొబైల్ యాప్ పర్టికులర్గా సేఫ్టీ ఆడిటర్స్ కోసం చేశాను సార్. దీంట్లో ఏంటంటే వాళ్ళు సార్ ఒకసారి సేఫ్టీ ఆడిటర్స్ ఫ్యాక్టరీకి రీచ్ అయిన తర్వాత అక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సార్. ఇది జియో ట్యాగింగ్ చేస్తున్నారు. సో లాగిన్ అండ్ లాగౌట్ టైం కూడా అది రికార్డ్ చేస్తుంది. అండ్ లాగిన్ అయిన తర్వాత వాళ్ళు ఐఎస్ స్టాండర్డ్స్ ప్రకారం మేము చెక్ లిస్ట్ ప్రొవైడ్ చేసాము. సో ఆ చెక్ లిస్ట్ని ఫిల్ చేయాలి సార్. అది కూడా అదే లొకేషన్లో ఫిల్ చేయాలి. సో కంప్లీట్ ఆడిట్ అంతా కూడా లొకేషన్లో మాత్రమే వాళ్ళు అప్లోడ్ చేయగలుగుతారు సార్, డేటా అంతా కూడా. అండ్ ఫేషియల్ రికగ్నిషన్ కూడా పెట్టాము. సో ఆడిటర్ని మనం రికగ్నైజ్ చేయొచ్చు, అంటే వాళ్ళే వెళ్ళారా లేకపోతే వేరే వాళ్ళు వెళ్ళారా అనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు సార్ దాంట్లో. సో ఇదే సార్ యాప్. ఏంటంటే ఇప్పుడు యాప్ ఏదైతే లాంచ్ చేశామో దాని యొక్క ఈజ్ ఆఫ్ యూస్, ఫంక్షనల్ ఈజ్ కానీ లేకపోతే ఇంకేదైనా ఇంప్రూవ్మెంట్స్ కానీ అందులో యూజర్ ఇంటర్ఫేస్కి సంబంధించి ఇంప్రూవ్మెంట్స్ కానీ ఏమైనా చెప్పాలంటే మీరు తెలియజేయాలంటే డైరెక్టర్ గారికి చెప్తే సాఫ్ట్వేర్ టీమ్ అది ఎడిషనల్ చేంజెస్ కానీ మోడిఫికేషన్స్ కానీ ఖచ్చితంగా చేస్తారు. ఐ విల్ రిక్వెస్ట్ ద డైరెక్టర్ ఫ్యాక్టరీస్ టు ఆల్సో స్టడీ ది యాప్ దట్ ఈస్ బీయింగ్ యూస్డ్ బై బిఏఎస్ వారు కూడా వాళ్ళు ఒక యాప్ ఉంది వాళ్ళ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ సంబంధించి. అందులో ఉన్న బెటర్ ఫీచర్స్ని మనము తీసుకుని వాటిని కూడా మనం ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి చర్యలు తీసుకున్నాం. గౌరవ మంత్రివర్యుల గారి చేతుల మీదుగా యాప్ లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.